చాలా సంవత్సరాలుగా గోదావరి నీళ్లు తాగి బతుకుతోంది. ఆ గోదావరి ఎవరో కాదు, తల్లి భ్రమరాంబ. ఆవిడ రూపంలో ఉన్న నీరు తాగి బతికిన శరీరం కాబట్టి, బతుకుతున్న శరీరం కాబట్టి ఆవిడే నా చేత మళ్ళీ ఉపన్యాసాలు చెప్పించింది. కాబట్టి గాం గౌతమీం గోమతీం, గోమతీ నదీ రూపంలో ఉండేది కూడా భ్రమరాంబయే. ఈ మూడు రూపాల్లో ఈ భూమి మీద తిరుగుతున్నది సాక్షాత్ భ్రమరాంబ. అందుకే శ్రీశైలం వచ్చి అవకాశం ఉండి గోపూజ చెయ్యకుండా, గోపూజ చూడకుండా, అంటే మీరు మాలో చాలామందితో చేయించలేదు కదండి అనకూడదు. చెయ్యడం ఒకటి చూడడం ఒకటి కాదు. చెయ్యడమే చూడడము, చూడడమే చెయ్యడము. అందరూ చూడడం కోసం చేయడం, అంతేకాని చేసిన వాడికే ప్రయోజనం వెళ్ళిపోతుంది అనుకుంటే మీ అందరినీ కూడా నిల్చోపెట్టేసి పళ్ళెం మీద చేతులు ఇచ్చేద్దాం. కాబట్టి అందరూ చూసిన వాళ్ళందరూ చేసిన వాళ్లే. ఆ భక్తి తత్పరతతో చూసి గోవుకి ప్రదక్షిణం చేస్తే చాలు. అందుకే శ్రీశైల దేవస్థానంలోనే రోజు గోపూజ ఉంది. ఇవాళ మనం భ్రమరాంబా దేవాలయంలోకి వెళ్ళలేదు అన్న చింత లేదు. ఎందుకని? మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు గోవు కనపడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి త్రిపల వృక్షం కిందకి వెళ్ళిపోయాం. భ్రమరాంబకే ఆ ప్రదక్షిణం, ఆ దర్శనం భ్రమరాంబా దర్శనమే. ఆవిడే చెప్తోంది. శంకరాచార్యులు వారు నిర్ధారణ చేశారు, గాం గోరూపం ఆవిడే. నేను దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టక్కర్లేదు, స్నానం చేయకుండా నిద్ర లేవగానే కామకోటి మఠంలో అలా పెరట్లోకి 2 అడుగులేసి గోశాల వంక చూసో నమస్కారం చేస్తాను. భ్రమరాంబకి నమస్కారం చేసి నేను లోపలికి వెళ్ళిపోతాను. కాబట్టి గాం గౌతమీం, అలాగే గోముఖీం. ఆ తల్లి ఇలా ఉండి కాంచి అంటే వడ్డాణం పెట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ తల్లి. అంటే అంతటి సన్నని నడుమున్న తల్లి. అంతటి సన్నని నడుమున్నది అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా? సాముద్రికంలో ఎంతటి సన్నటి నడుముంటే అంతమంది బిడ్డలకి తల్లి అవుతుంది. తేలికగా ప్రసవమై ఆవిడ ఆబ్రహ్మకీట జనని అయినప్పుడు ఇంతలా నడుము ఎలా ఉంటుంది? పిడికిట పట్టే నడుము ఉంటుంది. అందుకే లక్ష్య రోమ లతాధారతాసమున్నేయ మధ్యమ, ఉందని ఊహించాలి తప్ప ఉందని కనపడదు అసలు నడుము. అంత సన్నటి నడుముతో ఉంటుంది. కాబట్టి శంకరులు అన్నారు వడ్డాణంతో ప్రకాశిస్తుంది అన్నాడు. అమ్మా, గోవుకి పూజ చేయడం నీకు పూజ చేయడం, గోదావరికి పూజ చేయడం నీకు పూజ చేయడం, గోమతికి పూజ చేయడం నీకు పూజ చేయడం. నువ్వు ప్రసన్నురాలి అవ్వాలంటే కన్యాపూజన సుప్రసన్న హృదయాం. శ్రీశైలంలో భ్రమరాంబాదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలంటే మార్గం ఏమిటో శంకరాచార్యులు వారు చెప్పారు. ఆవిడ సంకల్పం చేసి మీరు తీసుకొచ్చి పూజ చేస్తే చాలా ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. ప్రసన్నురాలైపోయి అనుగ్రహించేస్తుందంటే ఎంత సంతోషపడిపోతుందోట ఆవిడ. దేనికి? పెద్ద యాగాలు యజ్ఞాలు అక్కర్లేదుట భ్రమరాంబ విషయంలో. కన్యాపూజన సుప్రసన్న హృదయాం. కుమారీ పూజ చేస్తే, బాల పూజ చేస్తే పొంగిపోతుంది ఆవిడ. అందుకని రేపు సాయంకాలం ఉపన్యాసం పొద్దున్న 10 గంటలకి మార్చి రేపు సాయంకాలం 6:30 గంటలకి ఇదే వేదిక మీద యనమండుగురు బాలలకి పూజ జరుగుతుంది. యనమండుగురు బాలలకి మనము పూజ చేసి వెడితే ఏమవుతాం? మన తీర్థయాత్ర పరిపూర్ణం అవుతుంది. భ్రమరాంబ పరమప్రసన్నురాలు అవుతుంది. ఇంకంతకన్నా తీర్థయాత్ర ఏమిటి? మనకి ప్రమాణం ఎవరు? ఆచార్యవాక్కు. జగద్గురువులైన శంకరాచార్యుల వారి వాక్కే మనకి ప్రమాణం. కాబట్టి రేపు సాయంకాలం కుమారీ పూజ జరుగుతుంది. కాకినాడ నుంచి వచ్చినటువంటి యాత్రికులలో 4 బాలపూజ చేసే అవకాశం ఇస్తారు. 8 జరుగుతుంది, 4 ఇస్తారు. ఆ 4 గురువుగారు మీరు ఎంచుతారా? మీ చూపుడు వేలు ఎటు వెళ్తుందో అని మీరు బెంగ పెట్టుకోకండి. నేను కూడా ఆ అధికారం తీసుకోవాలా ఈసారి. నేను భయపడ్డా, ఏమో దానికి ఎవరు అధికారులో నాకేం తెలుసు. అందుకే అందరి పేర్లు రాసి రేపు మధ్యాహ్నం ఉపన్యాసం అయిన తర్వాత ఇక్కడ లాటరీ తీస్తారు. ఏ 4 పేర్లు వస్తే ఆ 4 రేపు సాయంకాలం బాలపూజ చేసుకుంటారు ఇక్కడ. నేను కూడా ఎంచట్లేదు. అందుకే నేను చేసిన ఒకే ఒక్క త్యాగం ఏమిటంటే నేను అందులో పాలు పంచుకోవట్లేదు. మీరెవరో చేస్తే నాకు పరమ సంతోషం, చాలు. నేను చేసుకుంటానంటే 9వ కుర్చీ వేయించనంటే కృష్ణమూర్తి గారు. కానీ మీరందరూ నన్ను నమ్మి వచ్చారు, మీరు చేసుకుంటే చాలు. నేను అలా కూర్చుని చూసుకుని మురిసిపోతాను. కాబట్టి కన్యాపూజన సుప్రసన్న హృదయాం. బాలపూజ చేస్తేట ఆవిడ పొంగిపోతుంది. ఆమె నిరంతరము గౌతమ గర్గాది మహర్షుల చేత
ఆమె పాదములు స్తోత్రం చేయబడతాయిటంటే దాని అర్థం భ్రమరాంబ ఎక్కడ ఉన్నదో అక్కడికి గౌతమాది మహర్షులందరూ వస్తారు. గౌతముడు అంటే సామాన్యుడు కాదు. గౌతముడు గర్గుడంటే ఒకసారి అడుగు పెడితే చాలు. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు వసుదేవుడు కాదు నందుడు భాగవతంలో గర్గుడి గురించి చెప్తూ. అటువంటి గౌతమాది మహర్షులందరూ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో భ్రమరాంబా దేవాలయం తలుపులు ఆయన ఎప్పుడు తెరుస్తారా అని చూసి తలుపు తెరవగానే లోపలికెళ్ళి నించుని అమ్మవారి పాదాల మీద కుంకం వేసుకుని స్తోత్రాలు చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు తిరుగాడిన చోట, వాళ్ళ పద రజస్సు పడిన చోట మనం వెళ్ళి నించుంటున్నాం. అక్కడికి వెళ్ళి మనము అమ్మకి నమస్కారం చేస్తున్నాం. ఇంకంతకన్నా జీవితానికి అభ్యున్నతి ఏమిటి? అది భ్రమరాంబా వైభవం అంటే. అటువంటి తల్లి, ఆ తల్లి నాదస్వరూపిణి అయి సర్వదా సర్వులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అంత గొప్ప వైభవం కలిగిన తల్లి కనుక ఆ తల్లి పాదములను పట్టి విడవకుండా నిరంతరం అర్చన చేసి కృతార్థులు కండి అని మనకి శంకర భగవత్పాదులు భ్రమరాంబా తత్వాన్ని ఆవిష్కరించారు. అంత గొప్ప తత్వం. అమ్మవారు మన మీద పరమ ప్రసన్నురాలైంది. మనందరినీ చూసుకుని ఆవిడ మురిసిపోతోందనడానికి తార్కాణం ఏమిటో తెలుసా? నేను ఉపన్యాసం చెప్తుంటే ఆమె ప్రథమ కింకరుడు ఆయన వచ్చి అక్కడ కూర్చోవడం ఏమిటి? ఆయనే గుండిగలు మోసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం తెచ్చి ప్రసాదం పెడతాను అని ఆయన అలమటిస్తున్నారంటే ఆయన్ని కాదు చూడవలసిందే, ఆయనని ఆవహించి భ్రమరాంబ వస్తోంది వేదిక మీదకి వచ్చి కూర్చుంటోంది. ఆవిడే వస్తే ఓ గబ్బిల మిగిలితే కంగారు పడిపోతారు, భ్రమరాంబ వస్తే వీళ్ళేం కూర్చుంటారని ఆయన్ని ఆవహించి వస్తోంది. ఆయన్ని ఎప్పుడూ ఆవహించి ఉంటుంది. ఎందుకంటే అర్చకుడు అమ్మవారి రూపమని ఆగమం నిర్ధారించింది. ఏది ప్రధాన స్వరూపమో దానిలో 8వ వంతు అర్చకుడిగా తిరుగుతుంది. ప్రధానార్చకుడు తిరిగాడు అంటే అమ్మవారు తిరిగిందని గుర్తు. అందుకే ఆలయంలో అర్చకుల్ని చిన్న చేసి ఎప్పుడూ మాట్లాడకూడదు. వాళ్ళు శివస్వరూపం, అమ్మవారి స్వరూపం. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఆయన కింద కూర్చుని నేను పైన కూర్చోవచ్చా? అది విచిత్రం. ఆవిడ అనుగ్రహం ఏమిటంటే భగవంతుడు గొప్ప, భగవత్ కథ గొప్ప అంటే భగవత్ కథే గొప్పట. భ్రమరాంబ గురించి చెప్తుంటే నిజంగా భ్రమరాంబ వచ్చి మీ పక్కన కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చుని నా గురించే చెప్తున్నాడంటే మీరు అంటారట, ఊరుకో అయితే అయ్యావు కానీ ముందు విన్నాయి అంటారట. అంటే భగవంతుడి కన్నా భగవత్ కథ బాగుంటుందిట. తన కథ వినడానికి తానే వచ్చి ప్రధానార్చకుడి రూపంలో అలా కింద కూర్చుని ఒద్దిగ్గా వింటోంది మన కోసం ప్రసాదం తెచ్చి. కాబట్టి చక్కగా ఒక వరుస క్రమంలో ఆ ప్రసాదం తీసుకుని ఇక్కడ మంగళధ్వని చేసేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. కాబట్టి మనం దాని మీద విసుక్కోకూడదు. కనుక ఆ మంగళధ్వని మోగుతోంది అంటే మనందరం పరమ సంతోషంతో ఉండాలి. అందున అమ్మవారి అయ్యవారి ఆలయంలో మంగళహారతులు ఎత్తేటటువంటి సమయం. కాబట్టి నా ఉపన్యాసాన్ని ఇవాళ ఇక్కడితో పూర్తి చేసేస్తున్నాను. పూర్తి చేస్తూ ఒక చిన్న కార్యక్రమం చెయ్యవలసి ఉంది. దాని గురించి నేను మీకు విజ్ఞాపన చేస్తాను. మంగళం చెప్పాక అలా ఉండండి. మంగళాశాసన పరై పదాచార్య పురోగవై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. స్వస్తి. దైతా ప్రసాద్ గారని హైదరాబాదులో ఉంటారు. వారు ప్రతి సంవత్సరం ఒక మంచి పని చేస్తూ ఉంటారు. ఒక చక్కటి క్యాలెండర్ ఒకటి తయారు చేస్తూ ఉంటారు. అది అందరికీ ఉపయుక్తమయ్యే రీతిలో చెయ్యాలి అని ఆయన కోరిక. ఆయన ఈ సంవత్సరం చాలా అందమైనటువంటి రీతిలో దాన్ని డిజైన్ చేసుకున్నారు. అది ఏం చేశారంటే ఒక్కొక్క నెలలో వచ్చేటటువంటి మహాపర్వదినం ఏముంటుందో ఆ పర్వదినంలో చదువుకోవలసిన శ్లోకం ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకుని గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి, నాకు ఫోన్ చేసి, అయ్యప్ప స్వామి గుడికి ఫోన్ చేసి బాధపడుతున్నారని అలా అవసరం లేకుండా ఏ నెలలో ఏది ప్రధానమైన తిథో ఆ రూపంగా అమ్మవారు అయ్యవారు ఎలా ఉంటారో ఏ శ్లోకం చదువుకోవాలో దాన్ని ఆధారం చేసుకుని కాలగమనంతో ఉన్నటువంటి క్యాలెండర్ని రూపకల్పన చేశారు. ఆయనకు అదొక ముచ్చట. ప్రతి సంవత్సరం కూడా వారు అలా రూపకల్పన చేస్తూ ఉంటారు. ఆవిష్కరణ అంటారు కానీ ఈ టేపులు వేసేస్తే ఇది సున్నితంగా ఆవిష్కరించినట్టు ఉండదు. హిరణ్యకశిపుణ్ణి చీల్చినట్టు ఉంటుంది నృసింహుడు.
ఇన్ని కట్టకుండా చక్కగా ఓ పూలదండ కట్టి తెస్తే చాలు. రిబ్బన్లు కట్టుకోవడం, ముడులు విప్పడం మన సాంప్రదాయం కాదు. ముడులు వేసుకోవడమే మన సాంప్రదాయం, ముళ్ళు విప్పేవాళ్ళం మనం కాదు. ఆత్మశాంతి, మౌనాలు ఇవన్నీ మనవి కావు. సరే, ఇదిగో వారు జనవరి నెలలో, అక్కడ జనవరి నెల అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తూ ఉంటుంది. పంటలన్నీ ఇంటికి వచ్చేటటువంటి సమయం కాబట్టి ఇంగ్లీష్ నెల జనవరి అంటే ఇంకా ఉత్తరాయణం ప్రవేశించి పుష్యమాసం, పంటలు వస్తాయి కాబట్టి కనకధారాస్తవంతో గురువు గారిని గుర్తు తెచ్చుకుని బ్రహ్మచారిగా శంకరులున్న గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశిశేఖర వల్లభేతి అది ఇచ్చి, అమ్మ మాకు కూడా దేశమంతటా సుభిక్షంగా అన్నం దొరకాలని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే ఇది జనవరికి వచ్చేటట్టు. అలాగే ఫిబ్రవరి మాఘమాసం వస్తుంది కాబట్టి సూర్యనారాయణమూర్తి ఫిబ్రవరి నెలంతా చక్క ఇంట్లో కనపడేటట్టు. దాని కింద మాఘమాసంలో భీష్మ ఏకాదశి వస్తుంది. మనుష్యునిగా పుట్టిన ప్రతివాడు భీష్మతర్పణం చెయ్యాలి. ఆ శ్లోకం లేదని బెంగ పెట్టుకోకుండా వయ్యాఘ్రపద్యగోత్రాయ సంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ దదాంయే తత్వుదకం భీష్మవర్మణే. కొడుకు లేని వాళ్ళు అది ఇస్తే కొడుకులు పుడతారన్న ఫలశ్రుతి కూడా కలిసేటట్టుగా ఆ శ్లోకాన్ని. అలాగే మాఘమాసంలో మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి జ్యోతిర్లింగం ఎక్కడైనా వెలిగిస్తే దీపం వెలిగించిన కార్తీక పౌర్ణమి శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః ఈ శ్లోకాన్ని ఇస్తూ ఫిబ్రవరి. అలాగే మార్చి నెల వచ్చేటప్పటికీ మహాకామేశ్వర కామేశ్వరి ఇద్దరు పంచసామ్యములు అంటారు. ఒకేలా ఉంటారు ఇద్దరు ఒకేలా ఉండి ఒకేలా ఆయుధాలు పట్టుకుని ఎవరి చేతులేవో కూడా వెతుక్కోవాలి. అందంగా వికసనం పొందినటువంటి పద్మంలో అయ్యవారి తొడ మీద కూర్చున్నటువంటి అమ్మవారితో నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అని మార్చి నెలకు వచ్చేటట్టు. అలాగే ఏప్రిల్ నెల వచ్చేటప్పటికీ ఈసారి చైత్ర వైశాఖ మాసములు వచ్చాయి. వైశాఖ శుక్ల పంచమి శంకరాచార్యుల వారి యొక్క జయంతి. శంకర భగవత్పాదులు పుట్టినటువంటి రోజు మనుష్యునిగా పుట్టిన ప్రతివాడు చెయ్యాలి. అందుకే ఆ గురు పరంపర అంతటినీ చెప్తూ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దక్షిణామూర్తి శంకర భగవత్పాదులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శృంగగిరి పీఠం నుంచి జీవన్ముక్తుడైనటువంటి మహాపురుషుడు కనుక చంద్రశేఖర భారతీ స్వామిని తీసుకుని ఆ గురు పరంపరని చూపించారు. ఏప్రిల్ శ్రీరామనవమి, అదే శ్రీరామనవమి వచ్చేటటువంటి నెలలో ఆ శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడై ఉండేటట్టుగా పెట్టి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అని హనుమ సీతమ్మ దర్శనం అవడానికి చదివినటువంటి శ్లోకాన్ని చక్కగా ఆ నెలంతా ఈ మూర్తులు కనపడేటట్టుగా ఇది. ఈ మధ్యకాలంలో ఇలాంటి క్యాలెండర్లు లేవు. ఆయన ఎంతో పరిశ్రమ చేసి రూపకల్పన చేశారు. అలాగే జ్యేష్ఠ ఆషాఢ మాసాలు. జ్యేష్ఠమాసంలో వెంకటేశ్వర స్వామికి జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. అందుకని జ్యేష్ఠాభిషేకం పసుపు ముద్దలు పెట్టి అభిషేకం చేస్తున్న ఉభయనాంచారి సహిత వెంకటేశ్వర స్వామి వారిని వేసి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అని ఈ శ్లోకంతో దీన్ని వేశారు. అలాగే ఆషాఢము శ్రావణము. ఆషాఢమాసం వచ్చింది అంటే గురు పౌర్ణమి. గురువుగారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. 2 పర్యాయాలు నమస్కారం చెయ్యాలి తప్పకుండా గురువుగారి దగ్గరికి వెళ్ళి. ఆషాఢమాసం గురు పౌర్ణమి, తీర్థయాత్ర చేసి వచ్చినప్పుడు ఈ 2 సార్లు నమస్కారం చెయ్యాలి. అందుకే మనందరం వెళ్ళిపోయిన తర్వాత అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి శంకరాచార్య స్వామి వారికి నమస్కారం చేస్తాం మనందరం గురుదర్శనం కింద. అందుకే వ్యాస మహర్షి, శంకర భగవత్పాదులు,
చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆ ముగ్గురిని గురుస్వరూపంగా తీసుకుని ఆషాఢ పౌర్ణమి నాడు ఏ ముగ్గురిని చూస్తే చాలు గురుమండలిని చూసినట్టుంటుందో అటువంటి వ్యాస శంకర చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల యొక్క చిత్తరువులతో రూపకల్పన చేసి శ్లోకం కూడా ఇచ్చారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఆ రోజున కనీసం వ్యాసుడికి నమస్కారం చేయడానికి వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం అంటూ వ్యాసాయ విష్ణు రూపాయ ఆ శ్లోకాన్ని. అలాగే శ్రావణ మాసం ప్రతి ఇంట్లోనూ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు కాబట్టి గజలక్ష్మిని పెట్టి ఇందిరా ప్రతిగృహ్ణాతో ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమో నమః ఇది చెప్తూ వాయనం ఇవ్వాలి. అందుకని ఆ వాయనమిచ్చేటటువంటి శ్లోకాన్ని కూడా ఇక్కడ ముద్రణ చేసి శ్రావణ మాసం మహాలక్ష్మిని వేశారు. అలాగే భాద్రపద మాసంలో విఘ్నేశ్వర చవితి నాడు వినాయక వ్రత కథ ఇవాళ పుస్తకాల్లో ఉన్న కథంతా తప్పే. అసలు అది విష్ణు పురాణంలో లేదు, అలాగే స్కాంద పురాణంలో లేదు. కనీసం ఆ సరి అయిన కథ చదువుకోవడానికి ఆధారం ఏమిటంటే ఒక్క శ్లోకం చెప్తే చాలు, కథ సరిగ్గా చదువుకున్నట్టు. అదే ఈ శ్లోకం. సింహ ప్రసేనమవిధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ ఏష స్యమంతకః. ఈ ఒక్క శ్లోకమన్నా చదవాలి వినాయక చవితి నాడు. అందుకే ఈ శ్లోకం 16 నామాలతోటి విఘ్నేశ్వరుడు చక్కగా ఉపాసన చేయబడేటట్టుగా పెట్టారు. అలాగే ఆశ్వీజ మాసం దేవీ నవరాత్రులు జరుగుతాయి కాబట్టి కంచి కామాక్షి, ఆ పక్కనే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, గురువుగారు కామాక్షి. ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవలసినవన్నీ కూడా చక్కగా ఒక్కసారి ఆ ఆశ్వీజ మాసంలో ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం పెట్టి అందులో ఉన్న శ్లోకం చదువుకుంటే చాలు. అలా ఉపయుక్తం అయ్యేటట్టుగా ఆశ్వీజం. కార్తీక మాసం వచ్చేటప్పటికి శివకేశవ అభేదంగా పూజ చేస్తాం కాబట్టి ఒక పక్క శివుడు, ఒక పక్క కేశవుడు. హరిహర స్వరూపాన్ని వేసి దీపావళి నాడు స్నానం చేసినప్పుడు ఏ శ్లోకం చెప్పుకోవాలో, దీపావళి నాడు చేయవలసిన యమస్తుతి తర్పణానికి ఏవి చెప్పుకోవాలో క్యాలెండర్ కింద వేశారు. కాబట్టి చక్కగా కార్తీక మాసంలో అవి అనుసంధానం చేసుకోవచ్చు. ఇక కార్తీకము మార్గశీర్షము. మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం చెయ్యాలి. అందుకే కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్మే కురితే నమ. ఇది మార్గశీర్ష మాసంలో చదువుకుంటే పెళ్లి కాని ఆడపిల్లలకి మంచి భర్త వస్తాడు. అందుకని ఈ శ్లోకం వేశారు. ఆర్ద్రాభిషేకం. మార్గశిర మాసం ఆర్ద్రా నక్షత్రంలో పరమశివుడికి చిదంబరంలో అభిషేకం జరుగుతుంది. దాని మీద మౌళో గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగా అంటూ అద్భుతమైన శ్లోకం ఆ ఆర్ద్రా నక్షత్రాభిషేకానికి సంబంధించింది వేశారు. అయిపోయింది సంవత్సరం. నేను ఇంకా తిప్పుతున్నాను కానీ అయిపోయింది. కాబట్టి ఉపయుక్తమైన రీతిలో నేను ఎందుకు దీన్ని ఇవాళ ఆవిష్కరించడానికి అంగీకరించానంటే, క్యాలెండర్ అంటే ఏదో డేట్లు కింద అర్థం లేని కంపెనీల స్పాన్సరింగు, అడ్వర్టైజ్మెంట్లు, తిథివార నక్షత్రాలు తప్ప అసలు ఆ నెల దేనికి ఉపాస్యం, ఆ ఉపాసనలో ఏ మూర్తిని చూడాలి, ఏ శ్లోకం చదువుకోవాలి తెలియక అగమ్యగోచరమైపోతున్న రోజుల్లో నా ఉపన్యాసాలు శ్రద్ధగా విని సీడీల్లోంచి శ్లోకాలు తీసుకుని ఆ మూర్తుల్ని తీసి ఇంత అందమైన క్యాలెండర్ని రూపకల్పన చేశారు ఆయన. ఆయనకి పరమాచార్య స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని అభిలషిస్తూ ఈ క్యాలెండర్ ప్రతుల్ని అందుకోవలసిందిగా సముద్రాల కృష్ణమూర్తి గారిని, అదిగో ఆ మొదటి సోఫాలో కూర్చున్న ముగ్గురిని, చక్రవర్తి గారిని, ధర్మకర్త గారిని ముగ్గురిని ఆహ్వానిస్తున్నాను. అయ్యా మీరు ముగ్గురు రండి. ఆ ఈవో గారు అమ్మారండి. ఇంకోటి ఉందా? 3 తెచ్చారు. సరే రండి. అమ్మ మీకు కొన్ని పంపిస్తారు, మీరు వాటిని ఇది చేయొచ్చు. ఆయన మంచి ఉత్సాహవంతుడు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేశారు, మంచి పనులు చేయాలని తాపత్రయం ఉన్నవారు. చాలా సంతోషం. మీకు ఇవాల్టి కార్యక్రమం తెలుసు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత భోజనం చేసి నేను మంగళధ్వని గట్టిగా వినపడుతుంది అనుకుని ఉపన్యాసం పూర్తి చేశాను. అంత పెద్ద అల్లడి ఏం లేదు, చక్కగా చెప్పుకోవచ్చు. కాబట్టి భోజనం అయిపోయిన తర్వాత మనం పాతాళ గంగ దగ్గరికి వెడతాం. కాబట్టి చక్కగా ఓ పంచి కట్టుకుని చొక్కా వేసుకురండి. అక్కడ చొక్కా ఇప్పేసుకుని ఉత్తరీయం వేసి కూర్చుంటే ప్రోక్షిస్తారు, చొక్కాలు వేసుకుంటే ప్రోక్షించారు.
స్వస్తి.